విశేషమైనటువంటి సేవ, రమణీయమైనటువంటి సేవ. సుగంధ పుష్పమాలికలతో స్వామివారు వెలుగులతో వెరదిల్లేటువంటి అపూర్వమైన సేవ పూలంగి సేవ. పూలంగి సేవ, పూలంగి సేవ, పూలంగి సేవని చూసి నమస్కరించుకోండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. పూలంగి సేవ, పూలంగి సేవ గోవింద గోవింద. వివిధాలు, విచిత్రాలు, సుగంధాలు, రమణీయాలైన పుష్పమాలలతో శ్రీవారికి వస్త్ర రూపంగా, ఉత్తరీయ రూపంగా, ఆభరణ రూపంగా, కిరీట రూపంగా, శంఖచక్ర రూపంగా శ్రీవారి తిరుమేనును అంతటా పుష్పమయంగా అందంగా అలంకరిస్తారు. ఇప్పుడు శ్రీ స్వామివారు పూల అంగీ తొడిగినట్లుగా ఉంటారు. కోటి రెట్ల సౌందర్యంతో సాక్షాత్తు మన్మథాకారునిగా దర్శనమిస్తారు. తిరుమలకి పుష్ప మండపము అని పేరు. కొన్ని దేవాలయాలకి జ్ఞాన మండపం, త్యాగ మండపం, భోగ మండపం అనే పేర్లు ఉన్నాయి, కంచి, శ్రీరంగము ఇలాంటి వాటికి. కానీ తిరుమలకు మాత్రము పుష్ప మండపము అని పేరు. అందువల్లనే తిరుమలలో ప్రతి పువ్వు కూడా పూర్వకాలంలో ఒక మహాభక్తుడు, ఒక మహర్షి, ఒక మహతాత్ముడు, ఒక మహనీయుడు, ఒక సిద్ధ పురుషుడు, వాళ్ళందరూ తమ జీవితాన్ని ధన్యం చేసుకోవటానికి పువ్వులుగా జన్మించారు అని మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి మనం కూడా ఒక పువ్వుగా మారి వెంకటేశ్వర స్వామి వారి పూలంగ సేవలో భాగస్వామ్యం పొంది స్వామివారి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొందేటువంటి అవకాశం ఈ పూలంగ సేవ ద్వారా లభిస్తుంది. ప్రతి గురువారం నాడు పూలంగిని ధరించిన శ్రీ స్వామివారిని సేవించి శ్రీ స్వామివారి ఆశీస్సులకు పాత్రులవుతూ ఎందరో భక్తజనులు తన్మయులు, కృతార్థులు అవుతున్నారు. గోవింద గోవింద గోవింద. భక్తులు చేలాంచలం పరిచి చెయ్యెత్తి మొక్కాలే గాని ఇక్కడ లేదన్నది లేదు. నిత్యాత్ముడై ఉండి నిత్యుడై వెలుగొందు, సత్యాత్ముడై ఉండి సత్యమై తానుండి, ప్రత్యక్షమై ఉండి బ్రహ్మమై ఉండు, సంస్తుత్యుడి తిరువేంకటాద్రి విభుడు. నిత్యాత్ముడై ఉండి